వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఫ్యాట్ లాస్ జరుగుతుందా? వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది ఎప్పటికి కూడా కరగదు. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ సాల్యుబుల్ కానీ వాటర్ సాల్యుబుల్ కాదు. మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సోడియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ సోడియం ఇవన్నీ కూడా బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. దీని నుంచి మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి మజిల్ ఫంక్షనింగ్లో కావచ్చు, నర్వ్ ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ దీంతో పాటు మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మన బాడీలో మన బ్లడ్లో ఉన్నటువంటి సోడియం కంటెంట్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోయి దాని నుంచి మనకు హైపోనాట్రేమియా అనే ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ హైపోనాట్రేమియా సిమ్టమ్స్ ఏంటంటే మనకు హెడేక్స్ రావడం కావచ్చు, వామిటింగ్స్ రావడం, నెక్స్ట్ కిడ్నీస్ అండ్ హార్ట్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చూపించడం అండ్ బ్రెయిన్ సెల్స్లో వాపు రావడం ఇవన్నీ కూడా గమనించవచ్చు. మరి మనం ఎంత వాటర్ తీసుకోవాలి? యాజ్ పర్ WHO రికమెండేషన్ తీసుకుంటే హెల్తీగా ఉన్నటువంటి ఉమెన్ తీసుకుంటే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు తీసుకోవచ్చు అండ్ మెన్ తీసుకుంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్గా స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటే వాళ్ళు ఎనర్జీ డ్రింక్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఎనర్జీ డ్రింక్స్లో తీసుకుంటే సోడియం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, షుగర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికోసం మీరు వాటర్లో కొన్ని ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేసుకొని తాగితే సరిపోతుంది.